ఆగని రేషన్ దందా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. వారంలో ఇది నాలుగోసారి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం. పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమ రవాణాను నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా అక్రమార్కులు తగ్గేదే లేదంటున్నారు. ఈ వరుస ఘటనలతో నియోజకవర్గంలో ఈ స్థాయిలో రేషన్ మాఫియా జరుగుతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత 3 రోజుల క్రితం అనంతసాగరం మండలంలో 350 బస్తాల రేషన్ బియ్యాన్ని 2 దఫాలుగా స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఏఎస్పేట మండలం నుండి అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యంతో పాటు సంగం మండలం నుండి మరో 80 బస్తాల రేషన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని వీటిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు వచ్చినటువంటి రెవెన్యూ సిబ్బందికి అక్కడ తహసీల్దారు, అదేవిధంగా అనంతసాగరం ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మా సిఎస్డిటి, అదేవిధంగా విఆర్ఓ గారు వెళ్ళి ఆ బండిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ డ్రైవర్ పారిపోవడం వల్ల ఆ వెహికల్ని ఒక లారీ సహాయంతో MLS పాయింట్ ఆత్మకూరుకి తీసుకురావడం జరిగింది. ఆత్మకూరుకి తీసుకొచ్చే ముందుగా వెయిటేజ్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇది అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళా ఎంటీ బండిని కూడా వెయిట్ వేసేసేసి ఎంత స్టాకు అనేది నిర్ధారణ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఈ బ్యాగ్స్ అన్ని కూడా కౌంట్ చేస్తున్నాము. బ్యాగ్స్ వేసేసిన తర్వాత పంచనామా కండక్ట్ చేసేసి ఆ వెహికల్ ఓనర్ మీద, అదేవిధంగా ఆ ఫ్రీజ్ స్టాక్ ఎవరిదనే దాని వారిపైన కూడా పంచనామా కండక్ట్ చేసి 6A రిపోర్ట్ వచ్చేసి జేసీ గారి కోర్టు నందు సిఎస్డిటి ఆత్మకూరు ద్వారా ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఒక 2 days క్రితము మినగల్లులోని 238 వెంగంపల్లి దగ్గర సీజ్ చేసిన అక్రమంగా నిల్వ చేసినటువంటి 258 బ్యాగ్స్ కూడా 238 బ్యాగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ 238 బ్యాగ్స్ కూడా ఆత్మకూరు MLS పాయింట్లోనే హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా పంచనామా కండక్ట్ చేస్తున్నాము. 6A రిపోర్ట్స్ వచ్చేసి రేపు మార్నింగ్ సిఎస్డిటి ఆత్మకూరు ద్వారా జేసీ గారి కోర్టు నుంచి సమాధానపరిచి తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము చర్యలు చేపడతాం.